నమస్తే అండి. కొత్త అమావాస్య అయితే అయిపోయింది. ఇంకా ఉగాది వచ్చేస్తుంది కదండీ! అందుకని శనివారం రోజు దేవుడి పటాలైతే కడుగుతున్నానండి. అమావాస్యకి ముందుగానే శుభ్రం చేసుకోవాలి. నాకైతే అమావాస్య ముందుగా శుభ్రం చేసుకోవడానికి వీలు పడలేదనమాట. అందుకని ఉగాది ముందు రోజైతే దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసేసుకుని గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. దేవుడి పటాలు క్లీన్ చేసినప్పుడు మాత్రం చాలా ప్లెజెంట్‌గా ఉంటుందనమాట. నేనైతే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పెట్టుకుని దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసేసాను. దేవుడి పటాలు శుభ్రం చేసేసిన తర్వాత పువ్వులన్నీ పెట్టేసి ధూపం అయితే వేసానండి. ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి నా బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకున్నాను. కస్టమర్ బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తాం కానీ మన బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి మాత్రం ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. నా ఫేస్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత డల్గా ఉందో. హెల్త్ అయితే కొంచెం అప్సెట్గా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఉగాది కాబట్టి మిషన్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నానండి. తర్వాత రోజు మిషన్స్కి పూజ చేయాలని. ఈ మిషన్స్ అయితే కూడా నాకు ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా అయిపోయాయండి. ఇంకా మనం రోజు వీటితోనే వర్క్ చేస్తూ పని చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి మనకి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోతాయి అనమాట. ఇంకా నేను వీటిని అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. వీటిని మనము బాగా మెయింటైన్ చేస్తేనే ఇవి మనకి ఎటువంటి ట్రబుల్ ఇవ్వకుండా నీట్గా వర్క్ చేస్తాయి అన్నమాట. మిషన్స్ లా కాకుండా చాలామంది టైలర్స్ అందరూ కూడా ఈ వర్క్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు పని చేసే వస్తువుల్ని వాటిని వస్తువులా కాకుండా ప్రాణంలాగా ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటారండి. నిజమా కదా కామెంట్ అయితే చేయండి. ఇంకా వీటిని అయితే చాలా నీట్గా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసేసి ఆయిల్ ఫస్ట్ డస్ట్ అంతా తుడిచేసిన తర్వాత ఆయిల్తో అయితే క్లీన్ చేసేదండి. మనం వాటర్ పెట్టి క్లీన్ చేస్తే త్వరగా పాడైపోతాయి అనమాట. మనం ఆయిల్ వేసి క్లీన్ చేస్తే షైనింగ్గా ఉండి బాగుంటాయి అనమాట. ఇంక ఈ థ్రెడ్స్ అన్నీ కూడా కొన్ని నీడిల్స్ థ్రెడ్స్ ఊడిపోయాయి అనమాట. ఇంకా మిషన్ క్లీన్ చేసేసి మా అబ్బాయితో అయితే థ్రెడ్స్ పెట్టించేసాను. వాడికి థ్రెడ్స్ పెట్టడం అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది.